న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా న్యాయవాది రషీదుల్లా ఘనంగా సన్మానించిన మిత్ర బృందం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షులుగా న్యాయవాది రషీదుల్లా ఎన్నికైనందుకు బుధవారం వారి మిత్ర బృందం టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికల్ దేవదాస్ ఆధ్వర్యంలో గుడికల్ ఎమ్మెల్సీ చైర్మన్ అయ్యన్న రాజు, న్యూస్ అధినేత బి రాజు, కోలిట్ల ఎలకన్న, యాదన్న, మధు, గిరి, ఆంజనేయులు కలిసి ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక న్యాయవాది రషీద్ కార్యాలయం నందు న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన న్యాయవాది రషీదుల్లాను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు న్యాయవాది రషీదుల్లా మాట్లాడుతూ, ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ ఎన్నికలలో నన్ను నూతన అధ్యక్షులుగా అందుకు సహకరించిన ప్రతి న్యాయవాదికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అలాగే ధన్యవాదములు. ఎంతో అభిమానంతో నాకు శాలువాలు, పూలమాలతో ఇంత ఘనంగా సన్మానించిన మిత్ర బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలిపారు. అలాగే ప్రతి చిన్న కేసుకు ఆదోని పోవాలంటే వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని, అదే ఎమ్మిగనూరులో సబ్ కోర్టు, అడిషనల్ కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు అందరం కలిసి ఎమ్మెల్యేను కోరామని, అందుకు స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి అసెంబ్లీతో తమ గళాన్ని బలంగా వినిపించడంతో తక్షణమే స్పందించిన న్యాయశాఖ మంత్రి ఆమోదం తెలపడం అభినందనీయమని తెలిపారు. అందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మిగనూరు న్యాయవాదుల సంఘంను నూతన అధ్యక్షులుగా న్యాయవాది రషీద్ ఎన్నికైనందుకు అది పదవి కాదని, సంఘానికి మరింతగా బాధ్యతగా పనిచేసేందుకు మాత్రమేనని తెలిపారు. ఇంతకుముందు మేము ఏదైతే ఇక్కడ అప్పీల్లో ఓడిపోతామో అవన్నీ కేసులు ఆదోనికి వెళ్ళేటివి. ఇప్పటి నుంచి ఆదోనికి వెళ్లకుండా మా ఎమ్మెల్యే జయనాశ్వరి గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరుకు సబ్ కోర్టు మరి ఒక అడిషనల్ కోర్టు కూడా తీసుకురావాలని మేము మా ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగినది. మరి మా కోరిక మేరకు మా టీడీపీ సెల్ వాళ్ళు కానీ మరి న్యాయవాదులు కానీ చాలాసార్లు మేము స్థానిక ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. సార్, మేము చాలా ఇక్కడ ఓడిపోయిన కేసులన్నీ తీసుకొని మళ్ళీ అప్పీల్ చేయాలంటే ఆధునిక వ్యయప్రాసాలతో కూడుకున్న పని. ఇది పేదవాళ్లకు ఈ న్యాయం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. కాబట్టి మీ నాన్న 1983లో ఎమ్మిగనూరుకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తెచ్చారు. అదేవిధంగా మీ హయాంలో కూడా ఎమ్మిగనూరుకు సబ్ కోర్టు తెచ్చి మరియు ఈ ఎమ్మిగనూరు ప్రజలకు సత్వరం న్యాయం చేసే విధంగా మీరు చేకూర్చాలని మేము చాలా రిప్రజెంటేషన్ పెట్టాము. ఆ రిప్రజెంటేషన్కు స్పందించి మన గౌరవ ఎమ్మెల్యే బివి జయనాశ్వరి గారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మిగనూరుకు సబ్ కోర్టు కావాలి, మరి అడిషనల్ కోర్టు కావాలని గౌరవ స్పీకర్ గారిని కోరడం జరిగినది. అదేవిధంగా మంత్రి గారి దానికి సమాధానం ఇస్తూ ఎమ్మిగనూరు కోర్టు సబ్ కోర్టు కోసము 2 కోట్ల రూపాయలు మంజూరు నిధులు ఉన్నాయి. ఆ 2,000 కోట్ల రూపాయలు అదనపు కోర్టు మరియు సబ్ కోర్టు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం ఇస్తామని కూడా న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారు కూడా అసెంబ్లీలో మా ఎమ్మిగనూరు న్యాయవాదులకు అందరూ హామీ ఇవ్వడం జరిగినది. అదే ఇచ్చిన ఈ పదవి బాధ్యతలను ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఈ పదవి నాకు ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తూ రషీద్ ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఆ పైన ఎంతో నమ్మకం ఉంచి మా మిత్రులందరూ ఈరోజు సన్మానం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.